ప్రేమించిన యువతి కుటుంబ సభ్యులు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించడంతో ఆ పెళ్లిని అడ్డుకునేందుకు అభ్యంతరకర పోస్టర్లు ముద్రించి 2 గ్రామాల్లో అతికించిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగుచూసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మొత్తం 6గురిని 3 టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన దొడ్ల వెంకటేష్ ఎన్చాన్పల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే యువతి కుటుంబ సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి గ్రామానికి చెందిన యువకుడితో ఆమెకు వివాహం నిశ్చయించారు. దీంతో ఆగ్రహానికి గురైన వెంకటేష్ వివాహాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో యువతితో తనకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ అభ్యంతరకర పోస్టర్లు ముద్రించాడు. తన స్నేహితుల సహకారంతో ఎన్సాన్పల్లి తంగలపల్లి గ్రామాల్లో ఆ పోస్టర్లను అతికించాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సిద్దిపేట 3 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడు దొడ్ల వెంకటేష్తో పాటు మరో 5గురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్ మాట్లాడుతూ మహిళల పరువు ప్రతిష్టలకు భంగం కలిగే చర్యలు, వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు ఎలాంటి సమస్య ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని తెలిపారు. సిద్దిపేట 3 టౌన్ పోలీసులకు సంబంధించినటువంటి కేసు నెంబర్ 225/26 అండర్ సెక్షన్ 78, 79, 318 clause 2, 351 clause 2, 352, 49 రెడ్ విత్ 3 class 5 BNS నేరాల కింద 6 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో A1 దొడ్ల వెంకటేష్, పెద్దగుండవెల్లి గ్రామము, దుబ్బాక మండలము, వన్నెల అశ్విత్ కుమార్, గుర్రాలగుంది, బండి భానుప్రసాద్, బక్రీ చెప్పియాల, గుర్జుకింది ఈశ్వర్, రామంచ, రాజపోయిన నవీన్ కుమార్, సిద్దిపేట. దీనికి సంబంధించి ఈ కేసులో ప్రధానంగా దొడ్ల వెంకటేష్ ఏదైతే ప్రధాన ముద్దాయి ఉన్నాడో ఇతను గత కొంతకాలంగా ఎన్సాన్పల్లికి చెందిన ఒక యువతిని ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. ఆ యొక్క అమ్మాయికి ఈ మధ్యన తంగలపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తితో వివాహం నిశ్చితమైనది. దానికి సంబంధించి వివాహం ఆగిపోవాలనే ఒక దురుద్దేశంతో, కుట్రపూరితమైన దురుద్దేశంతో ఆమెకు సంబంధించినటువంటి ఫోటో ఒకటి సంపాదించి దాన్ని పోస్టర్ రూపంలో పెద్దగా తయారు చేసి దాన్ని తన యొక్క తన మిత్రుల సహకారంతో మొన్న రాత్రి తంగళ్ళపల్లి, ఎన్సాన్పల్లి గ్రామాలలోని రోడ్డుపైన ఉన్న గోడలపైన అంటించి ఆమె యొక్క కుటుంబానికి, ఆమెకి తీవ్ర పరువు నష్టం కలిగించి, ఆవేదన కలిగించి అందుకు వారి యొక్క తండ్రి కాంప్లైంట్ మీద అమ్మాయి యొక్క కాంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో ఈరోజు వీరిని అరెస్ట్ చేయడం జరిగినది. మరియు వీరి దగ్గర నుంచి వెళ్ళి వీరు పోస్టర్లు అంటించే క్రమంలో ఉపయోగించుకున్న కారు మరియు వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్లు సీజ్ చేయడమైనది. దీంట్లో సమాజంలో ఇట్లాంటి పోకిరీలు, ఇట్లాంటి వ్యక్తులకి మేము చేసే హెచ్చరిక మహిళల భద్రతకు సంబంధించి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, సిద్దిపేట కమిషనరేట్ చాలా కట్టుబడి ఉన్నది. ఎటువంటి వేధింపులు, బెదిరింపులు, అవమానకర చర్యలు, ఇబ్బందులు పాల్పడినా, ఎలాంటి సమస్య ఉన్నా ధైర్యంగా పోలీసులని సంప్రదించవలసిందిగా సిద్దిపేట కమిషనర్ గారి తరఫున ఏసీపీ సిద్దిపేట